నీ ఆశయం నెరవేరబోతుంది. మన పొగ చల్లారబోతుందమ్మా. మీ రాఘవ కూతుర్ని మా అబ్బాయికి ఇవ్వమని అడగడానికి వచ్చానండి. నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు తెలుసా? పెళ్లి సంబంధం ఏంటి? సడన్ గా ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏమో, అదంతా నాకు తెలీదు. చూస్తుంటే తాతయ్య ఓకే అనేస్తారేమో అని భయంగా ఉందక్క. నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు తెలుసా? పెళ్లి సంబంధం ఏంటి? సడన్ గా ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏమో, అదంతా నాకు తెలీదు. చూస్తుంటే తాతయ్య ఓకే అనేస్తారేమో అని భయంగా ఉందక్క. ప్లీజ్ అక్క, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. టెన్షన్ పడకు రూపా, ఏం కాదు. ఏం కాదు అని నువ్వు కూల్గానే అంటున్నావు, కానీ సంబంధం అడగడానికి వచ్చిన అతను తాతయ్యకి సొంత మనిషి లాంటి వారు. అందుకే తాతయ్య సరే అన్న ఆశ్చర్యం లేదు. అలా ఎలా అంటారు రూపా? నీ చదువు పూర్తవ్వకుండా? అయ్యో అక్క, ఆ మాట ఆల్రెడీ తాతయ్య అన్నారు, కానీ అతనే చదువు పూర్తయ్యేంత వరకు వెయిట్ చేస్తామని చెప్పారు. ఆ మాట వినగానే తాతయ్య ఆలోచనలో పడ్డారు తెలుసా? ఏదో ఒకటి చెయ్యక్క ప్లీజ్. ఒక్క నిమిషం రూపా, ఆలోచించుకొని. ఆలోచించుకునే లోపు వాళ్ళు తాంబూలాలు కూడా మార్చుకునేలా ఉన్నారు. లాభం లేదు, నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. తర్వాత ఏం జరిగినా పర్వాలేదు. రూపా ఆగు, నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ నాన్న నీ కాళ్ళు విరుక్కొట్టి గదిలో పడేస్తారు. తర్వాత నువ్వు సుందర్ ఎప్పటికీ ఒకటి కాలేరు. ఇప్పుడు మాత్రం మేము కలిసి ఉండగలం అనుకుంటున్నావా? తాతయ్య గనక ఆయనకు మాట ఇచ్చారంటే ఇంకా అంతే. సుందర్ లేకుండా నేను బ్రతకలేనక్క. అందుకే వాళ్ళు పెళ్లి నిశ్చయించక ముందే నిజం చెప్పడం కరెక్ట్. రూపా రూపా ఆగు, తొందరపడకు రూపా. నీ ప్రేమ విషయం చెప్పడానికి ఇది రైట్ టైం కాదు. రైట్ టైమో కాదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను కామ్గా ఉన్నానంటే మాత్రం ఇంకెప్పుడు నేను నా ప్రేమ విషయం చెప్పలేనక్క. నన్ను వెళ్ళనివ్వక్క ప్లీజ్. రూపా ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం కన్నా నీ పెళ్లి ప్రస్తావన దాటేయటం ముఖ్యం, అంతే కదా? నువ్వేం కంగారు పడుకో. పద పద చెప్తాను, రా. సంకోచించకండి. మా అంతస్తు మీకు సరితూగదనుకుంటే చెప్పండి, నేనేమీ అనుకోను. చచ్చా, అదేం లేదు. నాకు అంతస్తుల కన్నా ఆప్యాయతలే ముఖ్యం. నువ్వేంటో నీ కుటుంబం ఏంటో నాకు తెలీదా హరి? కాకపోతే రూప, రాఘవ నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నాదేముంది నాన్నగారు, మీరెలా అంటే అలా. లక్ష్మి నువ్వేమంటావమ్మా? మీ ఇష్టం నాన్నగారు. నారాయణ, మీరు అన్నయ్య ఓకే అంటే నాకు ఓకే నాన్నగారు. అవును మావయ్య గారు, మనకి హరణ్య గారి కుటుంబం గురించి ముందు నుండి తెలిసిందే. పైగా చదువు పూర్తయ్యేంత వరకు ఆగుతామంటున్నారు కాబట్టి ఇంకేం అభ్యంతరం లేదు. సరే, మనందరి అభిప్రాయాలు ఒకటే అయ్యాయి. కానీ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడాలి కదా. ఆ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను. మా అబ్బాయి నా మాట కాదండు. వాడి తరఫున నేను మీకు మాటిస్తున్నాను. అయితే మేము మాటిస్తున్నాం. మా అమ్మాయి కూడా మా మాట కాదనదు. రూప మీ ఇంటి కోడలు, మీరు నిశ్చింతగా ఉండండి. ఏం రాఘవ? అవును నాన్నగారు, రూప మీ మనవరాలు. మీరు నన్ను ఎలా పెంచారో నేను కూడా రూపను అలాగే పెంచాను. రూప మన మాట కాదనదన్న నమ్మకం నాకుంది. సరే, అయితే ఈ సంబంధం ఖాయం చేస్తున్నా. ఒక్క నిమిషం.
పెద్దవాళ్లుగా నిర్ణయం తీసుకునే హక్కు మీకున్నా రూప అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కుంటే మంచిదని నా ఆలోచన. ఏయ్, నువ్వు బయటికి పో. నువ్వెవరు ఈ విషయంలో కలగ చేసుకోవడానికి? రూప నా కూతురు. ఎవరండి ఈ అమ్మాయి? మా ఇంటి పని మనిషి. పని మనిషికి ఇంత చొరవ? విన్నావుగా, ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో అయినా పని మనిషికి యజమాని ముందు చొరవ పనికిరాదు. ఏమన్నావు? రూప అభిప్రాయం కనుక్కోవడం మంచిదని నీ ఆలోచన. అది తల్లిదండ్రులను కాదని అమెరికా వెళ్లిన వాళ్ల ఇంట్లోనో లేక అమెరికాలో పుట్టిన వాళ్ల మెదళ్లలోనో ఉండే ఆలోచన. నా నిర్ణయాన్ని కాదనడానికి రూప నీలా పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి, నా మనవరాలు. పద్ధతి గల పెంపకంలో పెరిగిన పిల్ల, ఈ ఇంటి కట్టుబాట్లు తెలిసిన పిల్ల, అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే పిల్ల, తాత పేరు నిలబెట్టే పిల్ల. అంతేగాని స్వార్థంతో తన దారి తను చూసుకునే మనస్తత్వం ఉన్న పిల్ల కాదు. పోనీ ఆవిడన్నట్టు అమ్మాయి అభిప్రాయం కనుక్కుంటే మంచిదేమో? లేదు హరి, ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి నీకిష్టమేనా అని రూపం నేను అడిగితే తండ్రిగా నా కొడుకు నమ్మకానికి, తాతగా నా నమ్మకానికి విలువ లేనట్టే. నా మనవరాలు నా మాట నిలబెడుతుందని నమ్ముతున్నాను. రూపని మీ ఇంటి కోడల్ని చేస్తానని మాటిస్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. నాకు తెలుసండి మీరు నన్ను నిరాశపరచరని. ఆ నమ్మకంతోనే వచ్చాను. చాలా సంతోషం అండి. ఇక నేను వెళ్ళొస్తాను. మంచిది. నాన్నగారు, ఈ పిల్ల ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటోంది. నాకు నచ్చడం లేదు. ఇంట్లోంచి పంపించేయండి. ఈ మహాతల్లి వల్ల నా కూతురు ఎక్కడ మారిపోతుందోనని భయంగా ఉంది. ఆ భయం నీకు ఉండకూడదు రాఘవ. రూప అలాంటిది కాదు. తనెవరినో చూసి మారిపోయే రకం కాదు. రూప నా మనవరాలు, నన్ను మోసం చేయదు. అందరూ తన తండ్రిలా ఉండరని ఈ పిల్లకు తెలిసి రావాలంటే ఈ పని మనిషి ఇక్కడే ఉండాలి. రూప పెళ్లి చూసి వెళ్ళి వాళ్ళ నాన్నతో తప్పు ముమ్మాటికి నీదే అని చెప్పాలి. అది జరుగుతుంది. మా నాన్నగారు నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు కదా అని దాన్ని అవకాశంగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకు. నీ వల్ల ఈ ఇంటికి గాని ఈ ఇంటి మనుషులకి గాని ఏమాత్రం నష్టం కలిగినా నేను నిన్ను క్షమించను. జాగ్రత్త. అందరూ ఏం చూస్తున్నారు? వెళ్ళండి లోపలికి. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళతో కలిసిపోవడానికి రాలేదు. మా పరువు మంట కలపడానికి వచ్చావు. మీ నాన్నలా. రూపా, Oh
మనవరాలు నా మాట నిలబెడుతుందని నమ్ముతున్నాను. రూపని మీ ఇంటి కోడల్ని చేస్తానని మాటిస్తున్నాను. పద్ధతి గల పెంపకంలో పెరిగిన పిల్ల, ఈ ఇంటి కట్టుబాట్లు తెలిసిన పిల్ల, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే పిల్ల, తాత పేరు నిలబెట్టే పిల్ల. రూప నా మనవరాలు, నన్ను మోసం చేయదు. నేను నీకోసం చావడానికైనా సిద్ధం రూపా. సంతోషంగా ఉండవలసిన సమయంలో రూపేమిటి ఎలా బాధపడుతుంది? కొంపతీసి రూపకి పెళ్లి ఇష్టం లేదా ఏమిటి? నాన్నగారు అన్నయ్య రూపకి పెళ్లి ఇష్టమా కాదా అని ఒక మాట అడుగుంటే బాగుండేది. పాపం పిచ్చి పిల్ల వాళ్ళకి ఎదురు చెప్పలేక ఇలా చాటుగా వచ్చి ఏడుస్తుంది. వాళ్ళ సంతోషం కోసం తన మనసును బాధ పెట్టుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? రూప నా మనవరాలు, నన్ను మోసం చేయదు. ఏంటి రూపా ఇది? ఎందుకు ఏడుస్తున్నా? భయం వేస్తుంది సుందర్. బహుశా ఇకపై మనం కలవడం కుదరదేమో. మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఏంటి రూపా నువ్వు అనేది? అవును సుందర్, నన్ను ఒక్క మాట కూడా అడగకుండానే మా తాతయ్య నా పెళ్లి విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు. నేను ఆయన మాట కాదన్ను అనే నమ్మకంతో పెళ్లి వాళ్ళకి మాట కూడా ఇచ్చేశారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను సుందర్. మీ అక్కయ్య మన ప్రేమకు హెల్ప్ చేస్తానని చెప్పింది కదా, మరి తనే మాట్లాడలేదా? తను ప్రయత్నించింది సుందర్. నా మనసులో కూడా ఏముందో తెలుసుకోమని, నిర్ణయం తీసుకోమని అక్కయ్య చెప్పింది. కానీ తాతయ్యకి అక్క అంటే కోపం. అందుకే అక్క మాట అనగానే సీరియస్ అయ్యి నా మనవరాలు నా మాట కాదందని నన్ను అడగకుండానే పెళ్లికి ఓకే చెప్పేశారు. ఇలా జరుగుతుందని భయపడే పెళ్లికి ఓకే చెప్పక ముందే నేను వెళ్ళే తాతయ్యతో మన ప్రేమ విషయం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మా అక్క నన్ను అడ్డుకుంది. ఆ సమయంలో మన ప్రేమ గురించి చెప్పడం కరెక్ట్ కాదని, మన పెళ్లికి తన ఎలాగైనా తాతయ్యని ఒప్పిస్తానని మాటిచ్చింది. కానీ నాకు మాత్రం నమ్మకం కుదరడం లేదు సుందర్. మా తాతయ్య పరువు కోసం ప్రాణం ఇస్తారు. మా నాన్న తాతయ్య కోసం ప్రాణం ఇస్తారు. తాత
తాత ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం మా నాన్న ఏం చేయడానికైనా వెనకాడరు. వాళ్ళేదో చేస్తారని మన ప్రేమ గురించి చెప్పకుండా ఎలా ఉంటాం రూపా? ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు అంగీకరించరు. పైగా నన్ను ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టనివ్వరు. అలాగని చెప్పకుండా ఉంటే నా పెళ్లి వాళ్ళు చూసిన అబ్బాయితోనే జరిపించేస్తారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు సుందర్. కంగారు పడకు రూపా, నేనున్నానుగా. అన్నీ నేను చూసుకుంటానా. మాట ఇచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టు కాదు రూపా. పెళ్లి చూపులు కూడా జరగకముందే ఏదో ఒకటి చేసి మన విషయం తేల్చేస్తానా. కానీ నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మాత్రం నా మనసు తట్టుకోలేదు రూపా. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను ఏదైనా చేయగలను. అదే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను రూపా. అలాంటిది మన ప్రేమను గెలిపించుకోలేనా? ఎంతమంది అడ్డొచ్చినా మన ఇద్దరిని వేరు చేయలేరు రూపా. నన్ను నమ్ము. మా తాతయ్య నా పెళ్లి విషయంలో నిర్ణయం తీసేసుకున్నారు. పెళ్లి వాళ్ళకి మాట కూడా ఇచ్చేశారు. నా మనవరాలు నా మాట కాదందని తను అడగకుండానే పెళ్లికి ఓకే చెప్పేశారు. అమ్మా, అమ్మా, ఏంట్రా కంగారు? రూపం మన చేయి జారిపోయేలా ఉందమ్మా. తనకు పెళ్లి సంబంధం చూశారు. మనం అనుకున్నది జరగాలంటే మనం తొందరగా ఏదో ఒకటి చేయాలమ్మా. ఇంకా రూపాని వాళ్ళ ఇంటి కోడల్ని చేస్తానని ఆ శివరామకృష్ణ పెళ్లి వాళ్ళకి మాటిచ్చాడటమ్మా. ఆ ముసలోడు మాటిచ్చాడంటే అది జరిగి తీరుతుంది కదమ్మా. అది జరగదు. మాట తప్పని ఆ శివరామకృష్ణ ఈ పెళ్లి విషయంలో మాట తప్పాల్సిందే. మన ముందు తల దించాల్సిందే. అవునమ్మా, ఎన్ని రోజుల నుంచి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశానమ్మా. ప్రేమించమన్నావు, ప్రేమించానా. ఆ ప్రేమను నమ్మించమన్నావు. అవసరమైతే నా కోసం తన ప్రాణాలైనా వదిలేసేంతగా రూపం నమ్మించానా. ఆ నమ్మకం ఎంతగా పెరిగిందంటే తాతయ్య చూసిన సంబంధం కాదనుకుని ఏదో ఒకటి చేసి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతుందమ్మా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పమ్మా. విన్నావా అయ్యా, నీ కొడుకు ఏమంటున్నాడో? వాణ్ణి ప్రేమించిన అమ్మాయి ఏదో ఒకటి చేసి నన్ను పెళ్లి చేసుకోమని వాడి దగ్గరకొచ్చి బతిమాలిందట. కానీ బతిమాలాల్సింది ఆ అమ్మాయి కాదు, ఆ శివరామకృష్ణ. నా మనవరాలి బతుకు అన్యాయం చెయ్యొద్దని నా కాళ్ల మీద పడి అడుక్కోవాలి. అలాంటి పరిస్థితి రావాలంటే ఇదే సరైన సమయం. తన మనవరాలిని ఇంకో ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చాడు. కానీ ఆ మాట నెరవేరకుండా మన బిడ్డ ఆ అమ్మాయిని లేవదీసుకుపోతాడు. తరువాత కడుపు చేసి వదిలేస్తాడు.
అప్పుడు ఆ శివరామకృష్ణ గత్యంతరం లేకొచ్చి నా కాళ్ల మీద పడతాడు. ఆ రోజు మనం కాళ్లా వేళ్లా పడి బతిమిలాడినా ఆ శివరామకృష్ణ ఎలాగైతే తన తీర్పుని మార్చుకోలేదో అలాగే నేను కూడా తన మాటని కాలదన్ని కుమిలి కుమిలి ఏడుస్తుంటే కళ్ళారా చూసి ఆనందిస్తాను. ఏ తల్లైనా కొడుకుని ఏ ఇంజనీర్నో కలెక్టర్నో చేసి వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాడు పిల్లా పాపలతో సుఖంగా ఉంటే చూసి సంతోషించాలనుకుంటుందిరా. కాని నేను నీ జీవితాన్నే పగ కోసం పణంగా పెట్టాను. పగ కోసమే నిన్ను పెంచాను. పగ కోసమే నిన్ను ప్రేమించమని చెప్పాను. ఆ పగ కోసమే ఒక ఆడదానికి అన్యాయం చేయమని కూడా చెప్తున్నాను. నన్ను క్షమించరా. అమ్మా, ఏంటమ్మా మాటలు? నాన్న చావుకు కారణమై మనల్ని అనాథలు చేసిన ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడం నా బాధ్యత కాదా? ఒంటరిగా నువ్వు అనుభవించిన నరకం నేను చూడలేదమ్మా. కన్న తల్లి కష్టం కళ్ళారా చూసిన ఏ కొడుకైనా నాలాగే ఆలోచిస్తాడమ్మా. నువ్వు నన్ను పగ కోసం పెంచుండకపోయినా నేను మాత్రం ఆ పగతోనే పెరిగుండేవాణ్ణమ్మా. చెప్పమ్మా, నన్ను ఇప్పుడేం చేయమంటావు? చెప్పమ్మా. రూపని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. మళ్ళీ నేను చెప్పేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టద్దు. ఈ విషయం తెలిసిన ఆ శివరామకృష్ణయ్య గుండె పగిలేలా ఏడవాలి.